హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. సర్వీస్ నవ్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంజనీరింగ్కి సంబంధించి బీజీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుందని నేను కామెంట్ సెక్షన్లో చూశాను. ఒక స్టూడెంట్ నాకు కామెంట్ చేయడం జరిగింది, ఆన్ క్యాంపస్లో వాళ్ళకు చాలా తక్కువ ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయంట. ఆ పర్సన్ వచ్చేసి మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ అని చెప్పడం జరిగింది. మన ఛానల్ ద్వారా పోస్ట్ చేసే జాబ్స్ని కొన్ని అతను కూడా అప్లై చేసుకుంటున్నాడు. అతనికి మన ఛానల్ చాలా హెల్ప్ అవుతుందని కూడా అక్కడ మనకు మెన్షన్ చేశాడు. మీరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేస్తాను. ఏవైతే కంపెనీ వాళ్ళ కెరియర్ పోర్టల్స్లో పోస్ట్ చేసిన జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయను. అలాగే ఎవరైనా మీకు కాల్ చేసి మీరు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారు, మేము మొబైల్లో ఇంటర్వ్యూ అనేది తీసుకుంటాము, మీరు 1500 మాకు సెండ్ చేయండి అని ఎవరైనా మనీ డిమాండ్ చేస్తే వాళ్ళకు ఎటువంటి డబ్బులు మీరు సెండ్ చేయకండి. వాళ్ళందరూ ఫేక్ అయ్యే ఉంటారు. అటువంటి వాళ్ళకి మనీ సెండ్ చేసి మీరు ఇబ్బంది అనేది పడకండి. అలాగే చాలామంది కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు బ్యాక్డోర్ జాబ్స్ అని. మన ఛానల్లో బ్యాక్డోర్ జాబ్స్ గురించి ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా ఉండదు. ఓన్లీ అఫీషియల్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది బ్యాక్డోర్ ద్వారా వెళ్దామని మనీ పే చేశారంట, కానీ ఇప్పటి వరకు ఎటువంటి జాబ్స్ అనేవి వాళ్ళు కల్పించలేదని చెప్తున్నారు. చాలామంది అలా కూడా మోసపోతున్నారు. ఎవరు కూడా జాబ్స్కి ఆశపడి మనీ ఎవరికి పే చేయకండి. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఇక్కడ మనము క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ జావా ఆర్ ఏ సిమిలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మెన్షన్ చేశారు. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అంటే ఫ్రెషర్స్ కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ అలాగే బోత్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ప్యాషన్ ఫర్ జావా స్క్రిప్ట్ అండ్ ద వెబ్ యాజ్ ఏ ప్లాట్ఫామ్, రియూజబిలిటీ అండ్ కాంపోనెంటైజేషన్ అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ విత్ డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ పెర్ఫార్మెన్స్ స్కేల్ కన్సిడరేషన్ అని మెన్షన్ చేశారు. ఎవరికైతే డేటా స్ట్రక్చర్స్ అలాగే ఆల్గరిథమ్స్ గురించి అవగాహన అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డిజైన్ అలాగే డిజైన్ ప్యాటర్న్స్ గురించి కూడా మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ విత్ ఎనీ ఆఫ్ ద మోడర్న్ యూఐ ఫ్రేమ్వర్క్స్ లైక్ యాంగులర్, రియాక్ట్ ఆర్ వ్యూ అని మెన్షన్ చేశారు. ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ గురించి మనకు అవగాహన అనేది ఉండాలి. లైక్ యాంగులర్, రియాక్ట్ ఆర్ వ్యూ అనేది ఏదైనా ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే ఎనలిటికల్ అండ్ డిజైన్ స్కిల్స్ అనేవి కూడా మనకు తప్పకుండా ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఎబిలిటీ టు యూజ్ టూల్స్ టు అసిస్ట్ విత్ డైలీ టాస్క్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ వచ్చేసి మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే ఈ స్కిల్స్ అన్నిటిని కూడా మన రెజ్యూమ్లో మెన్షన్ చేసి ఈ జాబ్స్కి అనేది మీరు అప్లై చేయండి. తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ కానీ బీటెక్ కానీ
కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎంఈ కానీ ఎంటెక్ కానీ మీరు కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వచ్చేసి చాలా డివైడ్ అయ్యాయి. అవి వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే సిఎంఈ, ఏఐ అండ్ డిఎస్, ఇలా చాలా బ్రాంచెస్గా డివైడ్ అయ్యాయి. మీరు ఎటువంటి బ్రాంచ్లో మీరు బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ అనేవి ఎలిజిబుల్. ఒకవేళ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ఈ జాబ్స్కి మ్యాచ్ అయితే తప్పకుండా మనకు రిటర్న్ మెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే పర్సంటేజ్, అలాగే టెక్నికల్ స్కిల్స్ అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి జాబ్ రోల్కి కనుక మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్స్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. తప్పకుండా వీడియో చూడగానే అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ తెలుగు జాబ్ అప్డేట్స్.